హలో ఎవ్రీవన్, నేనైతే మీ ముందుకి ఈరోజు ఇంకో రెసిపీతో అయితే వచ్చేసాను. అదే ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, సో దాట్ మనం పన్నీర్ బిర్యానీ టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే 1 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా నీళ్ళు పోసుకొని ఇలా వాష్ అయితే చేసుకుంటున్నాను. చూపించిన విధంగా అయితే బాస్మతి రైస్ని ఇలా అయితే కడిగేసుకుందాము. కడిగిన తర్వాత నేను ఒక 10 నిమిషాల పాటు అయితే ఇలా నానబెడుతున్నాను. నానబెట్టేసుకొని ఈలోపు నేనైతే పన్నీరు తీసేసుకొని, చూసారు కదండి, ఈ పన్నీరు తీసుకొని నేను ఇట్లా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూపించిన విధంగా ఇలా క్యూబ్గా అయితే కట్ చేసుకుందాము. నేనైతే పన్నీర్ అంతా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నానండి. ఈలోపు నేను దీనిలో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే వేసుకొని ముక్కలకి ఇదంతా మిశ్రమం పట్టేటట్టు అయితే ఇలా అయితే కలిపేసుకుందాము. చూసారు కదండి, మొత్తం అయితే మనకి ముక్కలకి పట్టేసింది. నేను ఈలోపు అయితే ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుందాం షాలో ఫ్రైకి. దీంట్లో మనం ఏదైతే మిశ్రమం పట్టించాం కదండి పన్నీర్ ముక్కలకి, అదైతే ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే ఇలా అయితే ఫ్రై చేసుకుందాము. చూపించిన విధంగా ఇలా అయితే పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే పన్నీర్ ముక్కలన్నీ షిఫ్ట్ చేసేసుకుందాము. తర్వాత నేను ఇంకో గిన్నె అయితే తీసుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని అలాగే ఒక స్పూన్ షాజీరా, ఇంకా 2 బిర్యానీ ఆకులు, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మనం 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే తిప్పేసుకుందాము. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అయితే వేసుకొని ఆ మిశ్రమం అంతా మనకి ఉల్లిపాయ పేస్ట్ పట్టేటట్టు ఇలా అయితే కుక్ చేసుకుందాం 1 నిమిషం. దీంట్లో నేనైతే టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే నేను 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇలా అయితే మనం 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ అయితే చేసేసుకుందాం. దీంట్లో నేనైతే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా ఇవైతే వేసుకొని ఆ మిశ్రమం అంతా మనకి పేస్ట్ పట్టేటట్టు అయితే ఇలా అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఒక 1/2 కప్ పెరుగు అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు అయితే మనం కుక్ చేసుకుందాం తిప్పేసుకొని. చూసారు కదండి, మనకైతే కుక్ అయిపోయింది. దీంట్లో మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అది మిశ్రమంలో వేసుకుందామండి. ఇలా వేసుకొని ఆ పన్నీర్ ముక్కలు గ్రేవీలో పట్టేటట్టు అయితే ఇలా తిప్పేసుకుందాము. చూసారు కదండి, దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మనకి పన్నీర్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు నేను వాటర్ అయితే హీట్ చేసుకున్నాను ఒక గిన్నెలో. దీంట్లో నేను హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక అరబద్ద నిమ్మకాయ అయితే ఇలా పిండేసుకొని దీంట్లో వేసేసుకుందాము. వన్స్ మనకి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండి, అదైతే దీంట్లో అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనకి బాస్మతి రైస్ అనేది ఒక 70% అయితే కుక్ అయ్యేటట్టు చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత చూసారు కదండి, మనకి 70% అయితే కుక్ అయిపోయింది రైస్. నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఒక బౌల్లో ఆ వాటర్ అనేది తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఇంకో పక్క ఏం చేస్తున్నా అంటే వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి మనం బాస్మతి రైస్ అయితే వేరే గిన్నెలోకి తీసేసుకుందాము.
ఈలోపు మనం ఏదైతే పన్నీర్ గ్రేవీ చేసి పెట్టుకున్నామో అదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి నేను. ఇలా అయితే నేను తీసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఏదైతే మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, 70% కుక్ అయిందో అదంతా నేను లేయర్ బై లేయర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక లేయర్ రైస్ వేసేసి మనం ఒక లేయర్ పన్నీర్ మసాలా గ్రేవీ అనేది వేసేద్దాము. చూసారు కదండి, చూపించిన విధంగా ఇలా వేసుకుందాం. దీంట్లోనే నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను మళ్ళీ ఇంకొక లేయర్ బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. అలాగే మన పన్నీర్ గ్రేవీ కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, నేనైతే పన్నీర్ మసాలా గ్రేవీ అంతా వేసేసుకుంటున్నాను. ఇలా లేయర్స్గా అయితే మనం రైస్ ఇంకా మసాలా గ్రేవీ అయితే వేసుకుందాము. దీని మీద నేను కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకుందాము. దీని మీద నేను ఇంకొక లేయర్ బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అంతా వేసేసుకొని ఇలా అయితే పైన అయితే ఇలా సెట్ చేసేసుకుందామండి. సెట్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే ఇలా వేసుకుందామండి మనం ఇలా చుట్టూరా. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఆప్షనల్గా ఈ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నానండి సాఫ్రాన్ కలర్ ఇంకా గ్రీన్ కలర్. మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి. దీంట్లో నేను ఏదైతే ముందుగా పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని చూసారా అండి, అది కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా అయితే లిడ్తో క్లోజ్ చేసేసుకొని దానిపైన కొద్దిగా బరువు ఇలా పెట్టేసి ఆ మూతి మీద ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా అయితే కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం 10 నిమిషాల పాటు రెస్ట్లో అయితే ఉంచాలండి. సో నేను 12 నుంచి 15 నిమిషాల దాకా కుక్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్లో పెట్టేసుకొని అయితే పక్కన ఉంచాను. ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూసారు కదండి, బిర్యానీ రైస్ అయితే మనకి పువ్వులాగా వచ్చింది. ఆ కలర్ కూడా చూసుంటారు కదండి, సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ. అసలు ముక్క కూడా మనకి మంచిగా ఉడికిందండి, సేమ్ మనకి రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది. మన పన్నీర్ బిర్యానీ అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదండి, రైస్ కూడా ఎంత పువ్వు పలుకుల్లాగా వచ్చాయో. మీరు చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ దేంతో రావాలో కూడా నాకు కమెంట్ అయితే చేసేయండి. నేనైతే ఈ డిష్ని మిర్చికా సాలంతో మాత్రం ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ లింక్ కావాలంటే నాకైతే కమెంట్ చేసేయండి. నేనైతే ఈ సాలన్ని అయితే ఇలా బౌల్లో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. చేసుకొని మన బిర్యానీ ఏదైతే పన్నీర్ బిర్యానీ ఉందో దానికైతే ఇట్లా పెట్టేస్తున్నానండి. ఇంకా నేను కుమ్మేయడమే. మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పేయండి. మరి కొన్ని రెసిపీస్తో మీ ముందుకైతే ఉంటాను. ప్లీజ్ ఫాలో లోటస్ కిచెన్ వ్లాగ్స్ ఇన్